నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. హాయ్ అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక వెజిటేరియన్ స్నాక్ రెసిపీ అండి. ఏంటో తెలుసా? చూసుకోండి. ఏ వెజిటేబుల్ తెలుసా మీకు? కందగడ్డ, ఎలిఫెంట్ ఫ్రూట్ యామ్. ఇందులో ఒక స్నాక్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? కట్లెట్, కందగడ్డ కట్లెట్. చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇది మీకు తెలుసా? కందగడ్డలో ఏమేమి ఉందనేసి చెప్తాను నేనండి. ఈ కందగడ్డలో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్ ఉంది, డైటరీ ఫైబర్ ఉంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి అయితే ఎక్కువ ఉందండి. హెల్దీ హార్ట్కి చాలా మంచిది, ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఈ కందగడ్డ పైల్స్ కూడా చాలా మంచిదండి, ఆయుర్వేదంలో మెన్షన్ చేసింది. ఇంత హెల్దీ కందగడ్డని మీరు యూజ్ చేయండి. ఈరోజు మనము కట్లెట్గా చేస్తాము. ఇందులో పులుసు చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు. ఇంతకుముందు విజయ్ చేతి రుచుల్లో కందగడ్డ ఫ్రై చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఇంకేంటి, ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా కందగడ్డ కట్లెట్ ఎలా చేయాలో చూసుకునేస్తామా? రండి, రంగులో దిగేస్తాం. ఈరోజు కందగడ్డ కట్లెట్కి 750 గ్రామ్ నేను కందగడ్డ తీసుకున్నాను. సో దానికి రేషియో మీరు చూసుకోండి. కందగడ్డ కట్ చేయాలి. ఫస్ట్ మనం పీసెస్గా కట్ చేసి దాన్ని మనము కుక్ చేయాలి. కట్ చేసే ముందు మనం ఆయిల్ చేతికి బాగా ఇలా రాసుకోవాలి, ఎందుకంటే మన చెయ్యి నవ్వకుండా ఉంటుంది. గడ్డలకంతా ప్రాపర్టీ ఉంది కదా నవ్వడము. సో ఇప్పుడు మనము కందగడ్డని కట్ చేయాలన్నమాట. సో డోంట్ వరీ, పెద్దగా ఉంది అనిపిస్తుంది చూడండి. కొంచెం స్ట్రెంత్ పెట్టుకొని మీరు ముక్కలు చేసుకోండి. ఫస్ట్ ఇలా చూడండి ఎంత బాగా ముక్క అయిందో. ఇప్పుడు మనము ఈ బ్యాక్ సైడ్ ఉండే స్కిన్ అంతా తీయేస్తాము. కొంచెం మట్టి ఉంటుంది అనమాట, బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి మనము. చూడండి క్లీన్గా కట్ చేసి స్కిన్ తీయేసి ఇప్పుడు మనము ఇలా ముక్కలు చేసుకుంటాము. ముక్కలు చేసి వాటర్లో యాడ్ చేసుకునేస్తాము. సో ఇలా మనము అన్ని కందగడ్డని ఫుల్ ఇలా ముక్కలు చేసి వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మనము కందగడ్డలు ముక్కలు చేసుకున్నాము, బాగా వాష్ చేసుకున్నాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. స్టవ్ మీద ఆల్రెడీ కుక్కర్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనం ఈ ముక్కల్ని వేసేవాలి. వాటర్ చూడండి ఆల్రెడీ పెట్టుకున్నాను, ఎక్కువ ఉంటే పర్వాలేదు, ఏం తొందర లేదు. ప్రెషర్ కుక్ చేస్తేనే ఇది సాఫ్ట్గా కుక్ అవుతుంది, అందుకే నేను ప్రెషర్ కుక్ చేస్తున్నాను. చూడండి ఇలా పెట్టుకునేసి ఇందులో మనము 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒకసారి కలిపేసి దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ ప్రెషర్ కుక్ చేస్తాము. ఓకే, కందగడ్డ మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ దాకా కుక్ అయి కూల్ డౌన్ అయిందండి. బాగా కుక్ అయింది చూడండి, సాఫ్ట్గా అయింది చూడండి. ఈ సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకునేస్తాము. సో అన్ని ముక్కల్ని బౌల్లో తీసుకునేస్తాం మనము. వాటర్ లేకుండా తీసుకోవాలి, నోట్ ద పాయింట్. కందగడ్డ బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని బాగా స్మాష్ చేయాలి. ఈ మా స్మాషర్ పెట్టుకొని చూడండి బాగా ఇలా నొక్కి పేస్ట్గా చేసుకోండి. బాగా స్మాష్ చేసుకున్నాము చూడండి, మంచి కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ 1 by 1 దీంట్లో యాడ్ చేసుకోవాలి. కట్లెట్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మనము పచ్చ శనగపప్పు పౌడర్, శనగపిండి 2 టేబుల్ స్పూన్ ఉంది, అది యాడ్ చేసుకుంటాము. రైస్ పౌడర్, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. 2 మీడియం సైజ్ ఆనియన్ సన్న కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటాను. 6 to 7 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకున్నాను. కొత్తిమీర 1 కప్పు సన్న కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటాను. కరివేపాకు
ఒక 4-5 ఆకులు బాగా సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలపాలి. కలిపేటప్పుడు హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకోండి, ఎందుకంటే మనము హ్యాండ్స్లోనే కలపాలి. ఇది బాగా కలపాలి. మంచి గుమగుమలాడుతుంది. మనము కందగడ్డ బాయిల్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది కలుపుకొనేస్తాము. పిండి కలిపేటప్పుడే 1 స్పూన్ కారం పొడి వేసుకుంటాము. సాల్ట్ రుచి తగినట్టు వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ యాడ్ చేస్తాను. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము మళ్ళీ బాగా కలుపుకుంటాము. బాగా కలిపేసామండి. ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలాగే పెడతాము. సెట్ అవని 10 మినిట్స్ అయినాక మనము దీన్ని కట్లెట్ చేసుకొని కాల్చుకొనేస్తాము. 10 మినిట్స్ అయింది. చూడండి మన కట్లెట్ పిండి ఎంత బాగా సెట్ అయిందో. వావ్! ఇప్పుడు మనం దీన్ని కట్లెట్ చేసుకోవాలి. కట్లెట్ చేసుకునే ముందు మనము హ్యాండ్స్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని రాసుకుంటాము. ఇప్పుడు మనము కట్లెట్ చేసుకుంటాము. ఈ కందగడ్డ కట్లెట్ నాన్ వెజ్ కట్లెట్ కంటే ఒక పై ఎత్తుగా ఉంటుంది, ఎందుకంటే న్యూట్రిషన్స్ కూడా ఎక్కువ ఉంది. ఇందులో టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇందులో మనం శనగపిండి వేసినాము బైండింగ్కి, రైస్ ఫ్లోర్ వేసినాము, రైస్ పిండి, ఎందుకంటే అది కొంచెం క్రిస్పీగా వేస్తుంది అనమాట. చూడండి ఇలా తట్టుకోండి, ఈ సైజు బాగుంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఇందులో క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటాను, చేసి పెట్టుకునేస్తాము. సో ఇలా మనము అన్ని పిండిని కట్టెడ్గా ఫస్ట్ మనము రెడీ చేసుకునేవాలి. దాని తర్వాత మనము దీన్ని ఫ్రైయింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇలా అనమాట కట్లెట్స్ రెడీ చేసుకున్నానండి. ఇది ఒక ఇడత, ఫస్ట్ ఇడత. ఇంకా కొంచెం పిండి ఉంది, అది మళ్ళీ చేసుకుంటాము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. పెనంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఇలా ఆయిల్ ఫుల్గా స్ప్రెడ్ చేసేవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని మనము కట్లెట్ని 1 బై 1 అందులో పెట్టేవాలి. హై ఫ్లేమ్ ఉండకూడదు, మీడియం కూడా ఉండకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మన కట్లెట్ బాగా కుక్ అవుతుంది. సో ఫస్ట్ ఇడత మనము ఇలా పెట్టేసుకుంటాము. ఇది బాగా ఒక సైడు రోస్ట్ అవ్వాలి, బ్రౌన్గా, గోల్డెన్ బ్రౌన్గా. మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి. మన కట్లెట్ ఆల్మోస్ట్ 10 మినిట్స్గా మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ అవుతుందండి. గుమ్మలాడిపోతుంది. బిలీవ్ మీ, స్మెల్ అయితే సూపర్ డూపర్గా ఉంది. నాన్ వెజ్ కట్లెట్ కంటే ఇంకొక ఎత్తు ఇది. సో ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుంటాం. మాటలు ఎక్కువ వెళ్దు, మాడిపోతుంది మళ్ళీ. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. వావ్! సో అన్ని మనము తిప్పించుకున్నాము. ఇప్పుడు సెకండ్ సైడ్లో కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయాలి. అంతే, మన కందగడ్డ కట్లెట్ రెడీ అయినట్లే. బోత్ ద సైడ్స్ కట్లెట్ బాగా ఫ్రై అయిందండి. చూడండి ఎంత రంగు మీద ఉందో. గుమ్మలాడిపోతుందండి. కంప్లీట్గా మీడియం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసినాను. ఆయిల్ 1 టైం యాడ్ చేసినాను స్టార్టింగ్లో, 1 టేబుల్ స్పూను అంతే. నాన్ స్టిక్ ప్యాన్ వల్ల ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయిందా? వావ్! చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. అంతేనండి, మన కట్లెట్ ఫస్ట్ ట్రిప్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా టర్న్ చేసుకునేసి మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకునేస్తాము. చాలా బాగా వచ్చిందండి కట్లెట్. స్టవ్ ఆఫ్ చేసుకునేస్తామా? అంతే, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే ఇంకా మనం దీన్ని 1 బై 1 తీసుకునేస్తాం ప్లేట్లో. దాని తర్వాత సర్వింగ్ చేసుకుంటాము.
ఎంతో ఎమ్మి అయిన కందగడ్డ కట్లెట్ రెడీ అయిందండి. సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. వావ్, సూపర్గా మన స్నాక్ ఐటమ్ రెడీ అయింది. ఇదేనండి మీ విజయ్ చేతి రుచుల్లో ఒక డిఫరెంట్గా హెల్దీ స్నాక్ ఐటమ్ కందగడ్డ కట్లెట్. కందగడ్డ కట్లెట్ ఎలా ఉంది? వీడియో ఫుల్గా చూసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. చూసేది మాత్రమే కాదు, మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్ రూపంగా మీరు పెట్టండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.